నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఆపరేషన్ కగారు కూడా పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఎన్కౌంటర్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా రంగపోయిన భాగ్య అలియాస్ రూపీ కూడా ఎన్కౌంటర్ కావడం జరిగింది. అయితే ఆ స్వగ్రామం కూడా రావడం జరిగింది. ఆ స్వగ్రామంలో కూడా అంతిమయాత్రలు కూడా చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది. అయితే మన దగ్గర ఇప్పుడు SDF చైర్మన్ శ్రీహరి యాదవ్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఎన్కౌంటర్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే మార్చి 31 కల్లా కూడా ఆపరేషన్ కగారు కూడా పూర్తవుతుందని చెప్పిండు. మావోయిస్టులను కూడా లేకుండా చేస్తామని చెప్పడం కూడా చూసాం. ఇంకా ఎన్కౌంటర్ జరిగింది, ఎట్లా చూసుకోవచ్చు? యాక్చువల్గా అమెరికా ఇజ్రాయెల్ కన్సర్న్లో భారత ప్రభుత్వం నడుస్తుంది. ఈ భారత ప్రభుత్వము రాజకీయ పార్టీలు నడుపుతున్నాయని ప్రజలు భ్రమపడుతున్నారు. కానీ ఈ భారత ప్రభుత్వాన్ని కానీ దేశంలో రాజకీయ పార్టీలు కానీ కార్పొరేట్ కంపెనీలకి ఏజెంట్లు, ముక్కోటాలు. వీళ్ళు కార్పొరేట్ కంపెనీలు తమ కార్పొరేట్ దోపిడీని యథేచ్ఛ కొనసాగించడం కోసం రాజ్యాంగ యంత్రంలో రాజకీయ పార్టీలు ముందు పెట్టి, ఆ రాజకీయ పార్టీలకు సిద్ధాంతాన్ని ముందు పెట్టి, వాళ్ళను ముందు పెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించుకుంటూ ఈ మొత్తం దేశ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి తాబేదారులు ఈ రాజకీయ పార్టీలు. వాటి దాడుల పరంపర మొదట హైదరాబాద్ నగరం. మీరు ఒక 3 దశాబ్దాల విప్లవం అణచివేతం చూసుకుంటే ఆపరేషన్ కగార్ అనేది అర్థమవుతుంది. చాలామంది ఇటీవల కాలంలో కొందరు మిత్రులు మాట్లాడుతున్నారు, మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత ఇది జరిగిందనో, లేదా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరిగింది, అంతకుముందు కాంగ్రెస్ మంచిగా ఉన్నట్టు, అంతకుముందు జనతాలు మంచిగా ఉన్నట్టు. ఇవి ఏవి పార్టీలకు పేర్లు. ఒకడేమో కొంచెం ఫెరోషియస్గా ఉగ్రదాడి రూపంలో ఉంటాడు, వాడు ఉదారవాదం పెరిగినా సరే వాడి దాడులు నిరంతరం కొనసాగిస్తాడు. ఉదాహరణకు హైదరాబాద్ నగరము 90వ దశకం నుంచి మనం 2000 కాటికి చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో ఆయుధాలు లేకుండా మొదట దాడులు. హైదరాబాద్ చుట్టూన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో, కెమికల్ కంపెనీలు కావచ్చు, మెడికల్ కంపెనీలు కావచ్చు, అన్ని రకాల కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్కు 100 కిలోమీటర్ల పరిధిలో ఆయుధాలు లేకుండా వేశారు. అందులో భాగమే 90వ దశకం అంతా కూడా ఈ మెదక్ ప్రాంతం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మిడితోటి ఈ ధర్మారం ప్రాంతము, ఈ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కూడా 90వ దశకంలో సుమారు 60 నుంచి 70 మంది అమరులు ఉంటారు ఈ గ్రామాలలో. పక్కన రుద్రాను సుభాష్ అన్న, పక్కన మల్లుపల్లి సంజీవన్న, అటు పక్కన భూంపల్లి పోతే మా కంబలు మహేష్లు, ఇట్లా ఊరూరికి ఒక అమరయోధులు ఉంటాడు. అంటే రాజ్యం యొక్క దాడిని అర్థం చేసుకోవడంలో ప్రజా ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు కొంచెం ఎక్కడో కొంచెం వెనకతట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యం దాడి మొదట 100 కిలోమీటర్లు, మాది హైదరాబాద్కి 100 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం 110-120 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే మొదట వాడు సేఫ్ ఏరియా, ఒక రేడియేషన్ పెట్టుకున్నాడు. మొదట 100 కిలోమీటర్ పరిధిలో ఉన్న దళాన్ని అంతం చేసిండు. తర్వాత 200 కిలోమీటర్ల పరిధికి పోయాడు. తర్వాత 300 కిలోమీటర్ల పరిధి. ఇట్లా ప్రతి 5 ఏళ్ళు ఒక్కొక్క టార్గెట్ పెట్టుకుంటూ వచ్చిండు. అట్లా అది ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పెట్టిండు. అడవికి మొదలు వాడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నాడు. గ్రీన్ హంట్ అంటే పచ్చదనాన్ని తొలగించడం, ఆకుతేలు. ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే ఆకుతేలు ఏం చేస్తుంటే ఆకులోని హరితాన్ని తీసుకుంటుంది. అంటే అడవిలో ఉన్న సంపదని, పచ్చదనం, వాడి దృష్టిలో పచ్చదనం తీసుకోవడం అంటే అర్థం అడవిలో పోరాడడానికి కావలసినటువంటి హరితం ఎవరు అనుకుంటారంటే విప్లవకారులు అనుకున్నాడు. కాబట్టి ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆపరేషన్ సమాధానం అని పెట్టుకున్నాడు. అది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఒక 600 మీటర్లు 800 మీటర్ల లోతులో పోయిన తర్వాత రేడియేషన్ పెంచుకుంటూ పోయి ఆఖరి యుద్ధం ఆపరేషన్ కగారు అంటే ఆఖరి యుద్ధం. ఇది ఒక కొనసాగింపు. ఇది కేవలం బీజేపీ మొదలుపెట్టింది కాదు, బీజేపీతో అయిపోయేది కూడా కాదు. వారే అనుకుంటున్నట్టుగా, వారే భ్రమపడుతున్నట్టుగా. అదే మానవ సమాజ పరిణామ క్రమం కొద్దిగా సోయి ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రజల యొక్క అణచివేత అంతం కానంత వరకు కొద్ది మంది 10 మంది పెట్టుబడిదారుల కోసం, 10 మంది కార్పొరేట్ కంపెనీల కోసం, లేదా 10ల సంఖ్యలో అంటే మైనారిటీ అతి తక్కువ సంఖ్యలో ఉన్న దోపిడీదారుల కోసం అతి మెజార్టీ కోట్లలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రమను, సంపదను, ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మొత్తం, జీవ వైవిధ్యాన్ని మొత్తం దెబ్బతీశాడు. ఎప్పుడు సాధ్యం కాదు గెలుపు. ఎందుకు సాధ్యం కాదంటే మొదట్లో బానిస సమాజం ఉండేది. బానిస యజమానులు బానిసలు అట్లే ఉంచాలని ఆయుధాలతో అణిచివేసేవాళ్ళు. కానీ బానిసల తిరుగుబాట్లు వచ్చినాయి, బానిస సమాజం అంతమైంది తప్ప బానిస యజమానులు శాశ్వతం కాలే. అట్లే ఆ తర్వాత భూస్వామ్య సమాజం వచ్చింది. ఆ తర్వాత రాచరిక పాలన వచ్చింది. రాచరిక పాలన కూడా రాజు అనేక ఆయుధాలు పెట్టుకొని తన తిరుగుబాటు లేకుండా చూసుకోవాలని చూసారు. అట్లా రాజులు, రాజ కుటుంబాలు మొత్తం ప్రజలు తీవ్రంగా అణిచివేసాయి. కానీ రాజులు అంతమయ్యారు, రాచరికం అంతమైంది. రాజులు శాశ్వతం కాలే, రాచరికం అంతమైంది. అది పెట్టుబడిదారు రూపం తీసుకుంది. ఇవాళ అది ప్రజాస్వామ్య రూపం తీసుకుంది. రూపం మారుకుంటూ వచ్చింది. అణచివేత రూపం మారింది, తిరుగుబాటు రూపం మారింది. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం ముసుగేసుకొని ఇంతకుముందు ఓటర్లు నిర్ణయించేటోళ్ళు నాయకుడు ఎవడు ఉన్నాను. మీరు ఇప్పుడు చూస్తే ఈవీఎంల ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఓటర్లు నాయకులు నిర్ణయించే పరిస్థితి పోయింది. నాయకుడే వానికి ఓటు ఎవడే అన్నో ఓటర్ లిస్టు వాడే ప్రభావితం చేస్తుండు. ఇలా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు రంగబోయిన భాగ్యక్క ఆఖరి కాదు. ఇక్కడ రంగబోయిన భాగ్యక్కకు మాకు ఇక్కడ వచ్చిన మీరు ఇప్పుడు చూస్తుంటారు ఉదయం నుంచి ఒక 6 గంటల పాటు సుదీర్ఘ కాలం పాటు అక్కడ అంతిమయాత్ర జరిగింది. ఈ అంతిమయాత్రలో పాల్గొన్న ఎవరికి రంగబోయిన భాగ్యక్క తెలియదు. అదే సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విప్లవకారులు, ప్రజా ఉద్యమ కార్యకర్తలు 3 దశాబ్దాలు 4 దశాబ్దాల క్రితం నుంచి పనిచేసిన వాళ్ళంతా ఇలా వచ్చారు. ఆ ఒక్కరు కూడా ఏ ఒక్కరితో పరిచయం లేదు. కానీ ఇక్కడ ఏం మరి సామీప్యత ఏమున్నది, ఏ సారూప్యత ఉండి వచ్చారు వీళ్ళంతా ఇక్కడ అంటే ఈ రాజ్యము
అత్యంత కర్కశంగా ప్రశ్నించే గొంతుల్ని ఈ రాజ్యాంగం వాడు మొన్న లొంగిపోయిన వాళ్ళకి రాజ్యాంగం చేతిలో పెట్టాడు. అందరికీ రాజ్యాంగం చేతిలో పెడితే ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, మీరు కూడా ఇది అమలు చేయండి, మీరు ఇది పాటించండి అని చెప్పాడు. నిజంగా రాజ్యాంగం ఆ చేతిలో పెట్టిన రాజ్యాంగం పెట్టినోడికైనా తీసుకున్న వాళ్ళకైనా విశ్వాసం ఉంటే రాజ్యాంగం ప్రకారము ఒక నిరాయుధురాలని దొరికితే ఇట్లా హత్య చేయొచ్చా? ఏ రాజ్యాంగంలో ఉంది? కాబట్టి రాజ్యాంగము మనకు చెప్తున్నాడు, వాడికి కూడా నమ్మకం లేదు రాజ్యాంగం మీద. అదే చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా ఆపరేషన్ కాగర్ మొదలైనప్పటి నుంచి కూడా చాలా మంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బయటకు వచ్చేస్తారు, లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. రంగపోయిన భాగ్యక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా యాక్టివ్గా ఉంది. కానీ ఆపరేషన్ కాగర్లో ఎక్కడా బయటికి రాకుండా ఇంకా పోరాడుతూనే ఉండి కూడా ఇప్పుడు ప్రాణాలు ఇచ్చింది. ఎట్లా చూసుకోవచ్చు? భావజాలం అనేది, సైద్ధాంతిక అవగాహన అనేది అది కేవలము ఒత్తిళ్లతోటో బలప్రయోగపూర్వకంగానో హత్యలతోనో లేదా కర్కశంగా అణిచివేసి అభద్రత అంటే భయపెట్టి భయకంపితులు చేసి ఆలోచనల్ని చంపలేరు అని రంగపోయిన భాగ్యక రుజువు చేయదలుచుకుంది. నా ఒక్క ప్రాణమైనా సరే నేను బతికి నిలబడి నేను నాలాగా ఆలోచనలు ఇంకా ఉన్నారు, ఈ వాడు అనుకునే మార్చి 31 ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని ఒక ధిక్కార సంకేతం వినిపించదు, ధిక్కార గొంతులు వినిపించదలుచుకుంది. తన ఒక ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఒక భగత్ సింగ్ లాగా, భగత్ సింగ్ తెలుసు తను అరెస్ట్ అవుతా అని, అరెస్ట్ అయ్యిండు, అరెస్ట్ అయ్యి తను ఉరిదీస్తారని తెలుసు, కానీ ఒక సందేశాన్ని ఇచ్చిండు తన ఉరి ద్వారా. మొత్తం ఈ దేశ యువకులు, దేశభక్తి యువత అందరికీ సామ్రాజ్యవాద దాస్య శృంఖలాలు తెంచడం కోసము నేను ఉరికంబాన్ని ముద్దాడుతాని నవ్వుతూ ఉరికంబాన్ని పట్టుకున్నట్టుగానే ఒక భగత్ సింగ్ వారసురాలిగా ఇలా రంగపోయిన భాగ్యక్క కూడా తను తెలుసు ఖచ్చితంగా రాజ్యం ఎట్లా తనతో ఉన్నటువంటి వందలాది మంది పిఎల్జే సైన్యం, పదుల సంఖ్యలో ప్రధాన నాయకత్వం అందరూ రోజు పిలుపులు ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా, రాజ్య యంత్రాంగం ద్వారా, మీడియానే అనేక మంది మీడియా ప్రతినిధులు పంపించి రకరకాలుగా ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఆమె ఒక ధిక్కార గొంతును వినిపించదలుచుకుంది. ఏ ధిక్కారం అంటే ఖచ్చితంగా ఉద్యమాలు అణిచివేస్తే, కేవలం భయోత్పాదన చేస్తే లేదా మనుషులను చంపితే మాత్రమే ఆగవు అనే ధిక్కారాన్ని వినిపించి తను ఒక భగత్ సింగ్ వారసురాలుగా, ఒక నిజమైనటువంటి ప్రజా ఉద్యమ నాయకురాలుగా, ప్రజల పక్షాన నిలబడే గొంతులు ఖచ్చితంగా చిరంజీవులుగా ఉంటాయని చెప్పి నినదించడం కోసం, సమాజానికి తెలియజెప్పడం కోసమే తను చివరిదాకా నిలబడ్డది. ఫైనల్ గా మావోయిస్టులు అనేటోళ్ళు అంతమైపోయినట్టేనా? రూపము మారుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బానిసల తిరుగుబాట్ల నాడు అలీగురి డ్రెస్సులు లేవు, రాజాల తిరుగుబాట్ల నాడు ఏకేలు లేవు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోనే 3 దశాబ్దాల కింద విప్లవం వచ్చినాడు. ఇక్కడ ఎవరికి అలీగురి డ్రెస్సులు లేవు, ఎవరికి ఏకేలు లేవు, ఎవరికి తూటాల మాలలు లేవు. ప్రజలు సమీకరించబడుతున్న ప్రజలు, విద్యార్థులు వచ్చారు, తర్వాత రైతాంగం ఉద్యమించింది, రైతాంగం, విద్యార్థులు, కార్మికులు కలిసి ఒక పార్టీని నిర్మించుకున్నారు. ఆ పార్టీ దశ ఒకనాడు భూస్వాములకు వ్యతిరేకంగా గుత్పలతోటి ప్రదర్శన మాత్రమే చేసేవాళ్ళు. ఇక్కడ కర్రలతోటి ఊళ్ళల్లో కాగడాల ప్రదర్శన లేదా కర్రలతో ప్రదర్శన చేసేవాళ్ళం. తర్వాత ఆయుధాలు చేతికొచ్చి రాజ్యం దగ్గర ఉన్నటువంటి ఆ హెలికాప్టర్లలో, డ్రోన్లలో వాడు దాడులు చేసే రోజు, రాకెట్ లాంచర్లతో దాడులు చేసేదాకా ఉద్యమంలో భాగంగా ఉద్యమం ఎదిగింది, తిరుగుబాటులో భాగంగా ఉద్యమం ఎదిగింది. గట్లే ఇప్పుడు కూడా రాజ్య అణిచివేత రూపం మారింది. రాజ్యం దగ్గర అనేక శక్తులు వచ్చినాయి, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వాడి కంట్రోల్లో ఉంది. కాబట్టి తాత్కాలికంగా పైచేయి ఉంటుంది, కానీ మావోయిస్టు ముక్త భారత్ అనేది ఉండదు. ఖచ్చితంగా పేదరిక ముక్త భారతే అవుతుంది భవిష్యత్తులో, ఖచ్చితంగా దోపిడీ ముక్త భారతే అవుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే దాని ప్రయోజనమే చాలా సంకుచిత ప్రయోజనం కదా. మావోయిస్టు ముక్త భారత్ అని మాట్లాడేటోళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు? వాళ్ళు చెప్పే దేశం కోసం, ధర్మం కోసం అనేది. ఈ దేశం అంటే ఏంటిది? దేశం అంటే మనుషులు కాదు, మట్టి అంటే కేవలం మట్టి కాదు, మనుషులు అంటే ఏ మనుషులు? ఈ దేశం ఎవరిది? ఇప్పుడు సమస్య ఇక్కడ ఉన్నది ఆదివాసీ. ఈ రాజ్యాంగం ప్రకారమే 5వ 6వ షెడ్యూల్ ప్రకారము ఆదివాసీ ప్రాంతాలలో దోపిడీ చేయొద్దు కదా. ఆదివాసీ ప్రాంతంలో ఖనిజాలు తవ్వాలంటే అక్కడ ప్రజల యొక్క సమ్మతి ఉండాలి కదా. అక్కడికి సంబంధించినటువంటి ప్రజా సభలు జరిపి, గ్రామ సభలు జరిపి, ఆదివాసీ సభలు జరిపి వాళ్ళ ఆమోదంతో వాళ్లకు ఆ వచ్చినటువంటి సంపద ప్రభుత్వం తీసుకొని ఆ వచ్చే ఆదాయాన్ని వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టాలి కదా. అదంతా వదిలిపెట్టి పూర్తి రాజ్యాంగ వ్యతిరేకంగా కేవలం అందరూ అనుకుంటున్నారు ఆపరేషన్ కాగర్ అనేది ఆయుధాలతోటో సైన్యంతోటో పోయి కేవలం ఆదివాసీ మావోయిస్టులు చంపడం కోసం ఉన్నది అనుకుంటారు. కాదు, ఇవాళ ప్రపంచంలో అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ప్రొక్లైన్లు, లక్షలాది ప్రొక్లైన్లు అడిగిపోయినాయి. అడవిని కాపాడడం కోసం మేము ఆపరేషన్ కాగర్ అన్నారు. కాదు, అడవిలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడం కోసం ఆపరేషన్ కాగర్. దానికి నిదర్శనమే ఇప్పుడు మీరు పరిశీలించండి. మొన్నటిదాకా మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టుల వల్ల అభివృద్ధికి విఘాతం అవుతుంది, మావోయిస్టులు ఇక్కడ జాతీయ జెండాను ఎగరేనిస్తలేరు అని చెప్పిన కాడ జాతీయ జెండా ఎగరేస్తున్నారు. ప్రజలు కాదు, సైన్యం ఎగిరేసి కార్పొరేట్ కంపెనీల యొక్క పెద్ద పెద్ద ప్రొక్లైన్లు అక్కడ పెట్టి లక్షలాది ప్రొక్లైన్లు, 10ల సంఖ్యలో టాటా, జిందాల్, పోస్కో, వేదాంత, బిర్లా, అంబానీ, అదానీ ఇట్లాంటి
ఇట్లాంటి కంపెనీలు భూమి లోపల ఉన్నటువంటి అత్యంత ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి బాక్సైట్ నిక్షేపాలు, అత్యంత విలువైనటువంటి ఇనుప ఖనిజాలు, అత్యంత విలువైనటువంటి కోల్ మైన్స్, ఇట్లాంటి ఖనిజాలన్నీ ఆ భూమిలో ఉన్నాయి. ఆ ఆదివాసుల నేల కింద సురక్షితంగా రక్షించబడ్డాయి, మావోయిస్టుల అండతో రక్షించబడ్డాయి. కాబట్టి మొదట్లో మావోయిస్టులను తొలగించడం, ఇప్పుడు ఆదివాసులు తొలగించడం, అంతిమంగా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోసుకెళ్లడం వాళ్ళ టార్గెట్. అంటే ఇదే అంతిమ యాత్రలో కూడా ఎంతో మంది అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఫోన్లు పట్టుకుని కూడా తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ప్రశ్నిస్తేనే కొంతమందిని కూడా అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు దీనిపై మీ స్పందన ఏంటి? మేము మొన్ననే కోసాదాద అంత్యక్రియలు పోయిన వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. కానీ నోటీసులకి ఈ ప్రాంతము నోటీసులకు భయపడేదో, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఫోటో చూస్తే భయపడేటోళ్ళు ఇక్కడ ప్రజలు కాదు. రాజ్యం దాని స్వభావం, దాని పని అది చేసుకుంటూ పోతుంది. బహుశా ఉంటుండొచ్చు రేపు కూడా. మళ్ళా మొన్న ఎట్లయితే మన కోసాదాద అంత్యక్రియలు పాల్గొన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చి భయకంపితులు చేసింది. ఎందుకంటే ఇట్లాంటి రంగమైన భాగ్యక లాంటి దాంట్లో పాల్గొనకుండా ఉండడం కోసము, లేదా భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు అంటున్నాడు మొన్నదాకా ఆయుధం పట్టుకోవడం అంతం చేయడము, ఆయుధం పట్టుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. అంతకుముందు ఉద్యమం బలంగా ఉన్నప్పుడు ఏ బీజేపీ నాయకుడు ఇంటర్వ్యూలు ఇచ్చేటోడు కాదు. కానీ ఇటీవల కాలంలో బీఆర్ దాదా చనిపోయినప్పుడు కానీ, అంటే కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి బీఆర్ దాదా చనిపోయినప్పుడు కానీ, ఆ తర్వాత అనేక మంది మావోయిస్ట్ నాయకులు చనిపోయినప్పుడు కానీ వాళ్ళ గొంతెత్తుతారు. వాళ్ళు అంతకులు ఆయుధాలు పట్టుకొని తిరిగితే రాజ్యం చూసుకుంటూ ఊకుంటుందా అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ఐఏ నోటీసులు పంపించిన వాళ్ళు దాంట్లో నాతో సహా ఎవరు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు కాదు, ఎవరు అలిగిరి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు కాదు, ఎవరు ప్రమాదకరమైనటువంటి. సో మేమేమంటున్నామంటే ఈ ఎన్ఐఏ నోటీసులు, ఈ అర్బన్ నక్సల్స్ పేరు మీద వాడు రేపు చేయదలుచుకున్న విషయం ఏంటంటే వాడు భవిష్యత్తులో ప్రశ్నించకు. వాడి ఉద్దేశంలో ప్రశ్న ప్రమాదం. వాడికి ఏ ప్రశ్న ప్రమాదము? వాడి దోపిడీని, వాడి నిజస్వరూపాన్ని, వాడి ముక్కోటాన్ని, వాడు ప్రజాస్వామ్యం ముసుగేసుకున్నాడు. వీడు ప్రజాస్వామిక వాదు కాదు, వీడు దోపిడీదారుడు, వీడు కంపెనీలకు సేవ చేస్తుండు. వీడి ధర్మం అనేది, వీడి ధర్మము నిజమైన మానవ ధర్మం కాదు. వీడు చెప్పే ధర్మం అంతా కూడా బోగస్ ధర్మము. ఎప్పుడో అనాగరిక కాలం నాటి, ఎప్పుడో సనాతన ధర్మాన్ని, పురాతన ధర్మాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మాన్ని మనం మీద రుద్ది, వీడి ధర్మం పేరుతో వీడి అసలు సమతా ధర్మం, మనుషులందరూ సమానంగా ఉండే మానవతా సమతా ధర్మం కాదు. వీడు చెప్పే ధర్మం అంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేసి ఈ సంపద కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టే ముసుగు తొలగించే వాళ్ళందరూ వాడి దృష్టిలో నక్సలెట్లే. ఇట్లాంటి అర్బన్ నక్సలెట్ల పేరుతోనో ప్రశ్నించే గొంతులను వాడు అంతమొందించాలనుకోవడం వాడి భ్రమ మాత్రమే అవుతుంది. తాత్కాలికంగా కొంత భయానికి గురై, నేను మళ్ళీ చెప్తున్నా, మొదటి నుంచి మీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నా, అనేక దశలలో పోరాటం కూడా రూపం మార్చుకుంది. ఎట్లయితే దోపిడీ రూపం మార్చుకొని తన దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తుందో, పోరాటం కూడా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు, దళితులు, శ్రామిక కులాల ప్రజలు, ఉత్పత్తి సేవా కులాల ప్రజలు, మెజార్టీ ప్రజలు, వీళ్ళకి చైతన్యం ఉంది. ఈ చైతన్యంతో వీళ్ళ యొక్క దోపిడీకి, వీళ్ళకి మీద జరుగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా, వీళ్ళ సంపాదన అంతా కూడా కొంతమందికే తాకట్టు పెడుతున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా, ఈ దేశ సర్వసత్తాక గణతంత్ర రాజ్యాన్ని సామ్రాజ్యాలకు తాకట్టు పెడుతున్న తీరు వ్యతిరేకంగా ఈ దేశ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? పార్లమెంట్ తీసుకుంటుందా? అమెరికా ఒకటి చెప్తున్నాడు, నువ్వు రష్యా దగ్గర కొనన్నా, ఇరాన్ దగ్గర కొనన్నా అని. ఈ దేశాన్ని ఇప్పటిదాకా మాతృభూమి అని చెప్పినోడు, దేశభక్తి అని చెప్పినోడు, నిన్న మొత్తం ప్రపంచంలో 80 దేశాల మీద 18 దేశాల మీద బాంబుల దాడులు చేసిన ఇజ్రాయెల్ అతిపెద్ద ఉగ్రవాద దేశం. ఇజ్రాయెల్ దగ్గర పోయి అలుముకొని నెతన్యాహును కావులించుకొని నెతన్యాహు దగ్గర పోయి ఇది ఫాదర్ ల్యాండ్ అంటున్నాడు. ఏమనుకోవాలి భారత ప్రజలు? భారతదేశాన్ని మాతృభూమి అనుకుంటున్నాం, మా అందరికీ ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయెల్ అంటున్నాడు వాడు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? మదర్లాండ్ ఇండియా, మదర్లాండ్ ఫాదర్ ల్యాండ్ వేరు ఉంటాయా? మాతృభూమి అంటే అర్థమైంది. మాతృభూమి అర్థాన్ని కూడా మార్చేసారు, దేశభక్తి అర్థాన్ని కూడా మార్చేసారు. ఇజ్రాయెల్ అమెరికా కన్సర్నుల్లో ఒక తోలుబొమ్మ ప్రభుత్వం ఇలా భారతదేశంలో నడుస్తుంది. అది దేశభక్తి ముసుగు, అది ధర్మం అనే ముసుగు వేసుకొని అంబానీ అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకి, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి సామ్రాజ్యవాద దేశాలకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టే ఒక కుట్రపూరితమైనటువంటి ముసుగు వేసుకున్న ముసుగుని ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపటి చైతన్యంతో మేము యువకులు ఉన్నాడు, మేము విద్యార్థి దశలో ఉన్నాడు, పోరాటాలు ఈ రూపంలో లేవు, ఈరోజు ఈ రూపంలో వచ్చినాయి. బహుశా రేపటి తరం కూడా తమదైనటువంటి చైతన్యవంతమైనటువంటి జ్ఞానంతో రూపం మార్చుకొని ఈ బలం, ఇవి కాగిత పూలను మాత్రం, వీళ్ళ సాంకేతిక పరిజ్ఞానము, వీరి ఆయుధాలు, వీరి సైన్యము, ఇవన్నీ కూడా ప్రజల తిరుగుబాటు ముందు కాగిత పూలే. కాబట్టి ఈ కాగిత పూలని ప్రజలు ఖచ్చితంగా అంతమొందిస్తారు. అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఆ ప్రజాస్వామ్యం బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి తప్ప ఈ ఆఫ్ ద కార్పొరేట్స్, బై ద కార్పొరేట్స్, ఫర్ ద కార్పొరేట్స్ అనేది చెల్లదు. రాజ్యాంగం వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. జోహార్ అమరవీరులకు.